హాయ్ ఫ్రెండ్స్, ఐసిఐసిఐ లంబార్డ్ ఎలివేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇది అక్రాస్ ఇండియా 10,200+ నెట్వర్క్ హాస్పిటల్స్తో కనెక్ట్ అయి ఉంది. ఈ ప్లాన్ తీసుకోవడానికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు. పెద్ద వయసు ఉన్నవారు కూడా ఈ ప్లాన్ని తీసుకోవచ్చు. లైఫ్ లాంగ్ రెన్యూబిలిటీ అనేది ఉంది. నెక్స్ట్, చిన్నపిల్లలు అయినట్లయితే వాళ్ళకి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 91 రోజులు ఉండాలి. అదే మ్యాక్సిమం ఏజ్ అనేది 30 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల వరకు పెద్దవారి ఫ్యామిలీ ఫోటోలో ఇలా కంటిన్యూ అవుతారు. నెక్స్ట్, పాలసీ టెన్యూర్. ఇందులో 1 నుంచి 5 సంవత్సరాల వరకు హై ఫ్లెక్సిబిలిటీని అందివ్వడం జరిగింది. అంటే మనం 1 నుంచి 5 సంవత్సరాల వరకు ఎన్ని సంవత్సరాలు కావాలో ఎంచుకుని అన్ని సంవత్సరాల వరకు ప్రీమియం పే చేయవలసి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ప్రీమియం పే చేయడం ద్వారా పాలసీని రెన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్, సమ్ ఇన్ష్యూర్డ్ ఆప్షన్స్. దీంట్లో మినిమం సమ్ ఇన్ష్యూర్డ్ వచ్చి 5 లక్షలు, మ్యాక్సిమం నో లిమిట్, మనం ఎంతైనా తీసుకోవచ్చు. అది ఎలాగంటే 5 లక్షలు, 7.5 లక్షలు, 10 లక్షలు, 15, 20, 25, 50, కోటి, 3 కోట్లు అలా ఎంత కావాలో సెలెక్ట్ చేసుకుని అంత తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, పాలసీ కవరేజ్. దీంట్లో మనం పాలసీని ఇండివిజువల్గానే తీసుకోవచ్చు, లేదంటే ఫ్యామిలీ పోటర్ కూడా తీసుకోవచ్చు. అదే ఫ్యామిలీ పోటర్ అయినట్లయితే 2 పెద్దవాళ్ళు ప్లస్ 3 పిల్లల్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, బెనిఫిట్స్. అందులో ఫస్ట్ది రూమ్ రెంట్. దీంట్లో మనం షేరింగ్ రూమ్ కాకుండా సింగిల్ ప్రైవేట్ రూమ్ని తీసుకునే సదుపాయం ఈ పాలసీలో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. దానివల్ల మనం ₹1 కూడా ఎక్స్ట్రా పే చేయని అవసరం లేదు. అదే మనం కొంచెం కాస్ట్లీ డీలక్స్ రూమ్ లాంటివి కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ ప్రీమియం పే చేసి యాడ్ ఆన్ కవర్ తీసుకోవడం ద్వారా ఎంత కాస్ట్లీ రూమ్నైనా మనం పొందవచ్చు. నెక్స్ట్, రెండవది నో కోపే. అంటే మనం చేతిది ₹1 కూడా పెట్టుకోని అవసరం లేదు. మనకైన ఖర్చు అంతా ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. నెక్స్ట్, మూడవది నో డిసీజెస్ సబ్ లిమిట్స్. మీకు ఎటువంటి డిసీజ్ అయినా సర్జరీ అయినా కానీ మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ మొత్తాన్ని యూజ్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి లిమిట్ అనేది లేదు. నెక్స్ట్, ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్. అంటే మీరు హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి 90 రోజుల ముందు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 180 రోజుల వరకు కూడా మీకైన ఖర్చులు అంటే డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు, డయాగ్నోస్టిక్ టెస్టులు, మెడిసిన్స్, సర్జరీ ఎక్సెట్రా అన్నీ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, కవర్స్. దాంట్లో డే కేర్. లేటెస్ట్ టెక్నాలజీతో 24 గంటలలోపు కంప్లీట్ అయ్యే సర్జరీస్ కానీ, డొమిసిలరీ అంటే ఇంటి దగ్గరే ఉండి ట్రీట్మెంట్ అందించేవి కానీ, ఆయుష్, ఆయుర్వేద, యోగా, సిద్ధ, హోమియోపతికి మీరు ఖర్చు పెట్టిందంతా కూడా మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ కవర్లోనే కవర్ అవుతుంది. నెక్స్ట్, బోనస్. దీంట్లో మనకి ఎవ్రీ ఇయర్ 20% చొప్పున ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అంటే మీరు 10 లక్షలు తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ 12 లక్షలు, తర్వాత 14 లక్షలు, అలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. అలా మీరు తీసుకున్న అమౌంట్ డబుల్ అయ్యేంత వరకు పెరుగుతుంది. నెక్స్ట్, రిస్టోరేషన్. అన్లిమిటెడ్ ఎనీ ఇల్నెస్. మీరు ఒకే సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా పాలసీ మొత్తాన్ని యూజ్ చేసుకోవచ్చు. అది ఏ వేదికైనా సరే మళ్ళీ మీకు అంత అమౌంట్ని రీఫిల్ చేసి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఐసిఐసిఐ లంబార్డ్ ఎలివేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లో వెయిటింగ్ పీరియడ్ చెక్ చేసినట్లయితే ఇనీషియల్గా మనకి పాలసీ తీసుకున్న తర్వాత 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. దాని తర్వాత మాత్రమే మనం క్లెయిమ్ చేసుకోగలం. అదే యాక్సిడెన్షియల్ లాంటివి అయితే డే 1 నుంచి కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, స్పెషల్ ఇల్నెసెస్. మనకి కొన్ని డిసీజెస్ పాలసీ తీసుకోవడానికి ముందు ఉన్నా లేదా పాలసీ తీసుకున్న తర్వాత వచ్చినా కానీ మనం పాలసీ తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత నుంచి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి క్యాట్రాక్ట్, హెర్నియా, పైల్స్, కిడ్నీ స్టోన్స్, జాయింట్ రీప్లేస్మెంట్, ఇలాగా వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ అనేది ఉంటుంది. దాని ప్రకారం వాటికి మాత్రమే 2 ఇయర్స్ తర్వాత నుంచి మనం క్లెయిమ్ చేసుకోవడం కుదురుతుంది. నెక్స్ట్, స్పెషల్ డిసీజెస్. డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్, ఇలా కొన్ని డిసీజెస్కి ఇవి మనం పాలసీ తీసుకున్నప్పుడు లేకుండా పాలసీ తీసుకున్న తర్వాత వచ్చినట్లయితే వీటికి మాత్రమే 90 డేస్ టైం అనేది ఉంటుంది. తర్వాత మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, పీఈడి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. మనకి పాలసీ తీసుకోకముందు ఏవైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని పాలసీ తీసుకున్న 3 ఇయర్స్ తర్వాత నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, స్పెసిఫిక్ ఇల్నెసెస్. మనం పాలసీ తీసుకున్న తర్వాత వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్కి గ్యాస్ట్రిక్, అల్సర్, హెర్నియా, క్యాట్రాక్ట్, ఆర్థరైటిక్స్, కిడ్నీ స్టోన్స్, సర్జరీస్, ఇలా కంపెనీ లిస్ట్ అవుట్ చేసినవి ఏమైనా వచ్చినట్లయితే వాళ్ళకి స్టాండర్డ్ వెయిటింగ్ లిస్ట్ టైం ప్రకారం 2-3 ఇయర్స్ టైం అనేది ఉంటుంది. దాని ప్రకారం మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఐసిఐసిఐ లంబార్డ్ ఎలివేట్ హెల్త్ ఇన్సూరెన్స్లో బిల్ట్-ఇన్ ఫీచర్స్ చెక్ చేసినట్లయితే సర్గేట్ అండ్ ఆక్సైడ్ కవర్. దీంట్లో మనం మ్యాక్సిమం 5 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. సర్గేట్ అంటే వీరి ప్రొడక్ట్ని వేరే వాళ్ళకి ఇచ్చి అక్కడ డెవలప్ చేసి పిల్లల్ని కనడం. అదే ఆక్సైడ్ అంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్ని తీసుకుని డెవలప్ చేసి వీళ్ళ పిల్లలను కనడం. దీనికి అయ్యే ఎగ్ రిట్రీవల్, ప్రిజర్వేషను, ఫెర్టిలైజేషను, ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఖర్చు అప్ టు 5 lakhs వరకు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు పాలసీ తీసుకున్నప్పుడే ఈ బెనిఫిట్ అనేది మీకు ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది. దీనికి ఎటువంటి ఎక్స్ట్రా ప్రీమియం అనేది పే చేయని అవసరం లేదు.
నెక్స్ట్ నర్సింగ్ ఎట్ హోమ్. మన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పోస్ట్ హాస్పిటలైజేషన్ కొరకు ఇంజెక్షన్స్, డ్రెస్సింగు, మానిటరింగ్ పర్పస్ పర్ డే 2000 రూపాయలని అలా 10 రోజుల పాటు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వెల్నెస్ బెనిఫిట్స్. డైలీ మీరు చేసే వాకింగు, జిమ్ము, యోగా, డైట్ కంట్రోలు, నో ఆల్కహాలు, ప్రివెంటివ్ హెల్త్ టెస్టుల ద్వారా మీకు కొన్ని రివార్డ్ పాయింట్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. దీని ద్వారా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు పాలసీ రెన్యూల్ చేసుకునేటప్పుడు మీకు అప్ టు 30% వరకు డిస్కౌంట్ ప్రీమియం మీద అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బెరియాట్రిక్ సర్జరీ. మీరు అధిక బరువు తగ్గించడానికి కొన్ని స్పెషల్ సర్జరీస్ అనేవి పాలసీలో కవర్ అవుతాయి. కానీ ఇవి పాలసీ తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలు వెయిట్ చేయవలసి ఉంటుంది. అదే మీరు స్పెషల్ యాడ్ ఆన్ తీసుకున్నట్లయితే ఈ వెయిటింగ్ పీరియడ్ని 2 సంవత్సరాల నుంచి 30 రోజులకు తగ్గించేసుకోవచ్చు. నెక్స్ట్ 2 hours హాస్పిటలైజేషన్. నార్మల్గా ఇన్సూరెన్స్లో హాస్పిటల్ 24 hours అడ్మిట్ అయితే మాత్రమే కవరేజ్ అనేది లభిస్తుంది. కానీ పాలసీలో 2 గంటలు హాస్పిటల్లో అడ్మిట్ అయినా కానీ మనం కవరేజ్ అనేది పొందవచ్చు. నెక్స్ట్ ఐసిఐసిఐ లంబార్డ్ ఎలివేట్ హెల్త్ ఇన్సూరెన్స్లో 29 రకాల యాడ్ ఆన్ కవర్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో మనం కొంచెం ఎక్కువ ప్రీమియం పే చేయడం ద్వారా ఈ యాడ్ ఆన్ కవర్ యొక్క బెనిఫిట్ని కూడా మనం పొందవచ్చు. దాంట్లో ముఖ్యంగా పీడీ రిడక్షన్ అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. దీనికి స్టాండర్డ్గా 3 years వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఈ యాడ్ ఆన్ తీసుకోవడం ద్వారా 12 నుంచి 24 నెలలకి తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ క్లైమ్ ప్రొటెక్టర్. డే టు డే యూజ్ చేసే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో గ్లౌజెస్, మాస్క్, సెలైన్స్, నీడిల్స్, పీపీఈ కిట్స్, శానిటైజర్స్ ఇవన్నీ ఈ యాడ్ ఆన్ ద్వారా మనకు కవర్ అవుతాయి. నెక్స్ట్ పవర్ బూస్టర్. ఇందులో మీరు ఈ ఇయర్ తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ యూజ్ చేయనట్లయితే మీకు నెక్స్ట్ ఇయర్ ఈ యాడ్ ఆన్ ద్వారా ఆ అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. నెక్స్ట్ రూమ్ మోడిఫైర్. ఈ పాలసీలో ఉన్న రూల్ ప్రకారం సింగిల్ ప్రైవేట్ రూము లిమిట్ కంటే మీరు ఎంత పెద్ద రూమ్ తీసుకున్నా ఈ యాడ్ ఆన్ ద్వారా మీరు అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జంప్ స్టార్ట్. మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాడియాక్ వంటి స్పెషల్ డిజీజెస్కి 2-3 సంవత్సరాలు వెయిట్ చేయవలసిన అవసరం లేకుండా ఈ యాడ్ ఆన్ తీసుకోవడం ద్వారా మీకు 30 daysలోనే ఈ డిసీజెస్ని కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెటర్నిటీ కవర్. మెటర్నిటీ కవర్ నార్మల్గా క్లెయిమ్ చేసుకోవడానికి 3-4 సంవత్సరాలు పడుతుంది. అదే ఈ యాడ్ ఆన్ తీసుకోవడం ద్వారా 12 నుంచి 24 నెలలకి తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వరల్డ్ వైడ్ కవర్. విదేశాల్లో మనం ఏదైనా ప్రాబ్లం ద్వారా అడ్మిట్ అయినా కానీ ఆ బిల్లును మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రిటికల్ ఇల్నెస్. ఏదైనా పెద్ద వ్యాధులు వచ్చినట్లయితే దానికి అప్ టు 50 lakhs వరకు మనం ఈ యాడ్ ఆన్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐసిఐసిఐ లంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్లో డిస్కౌంట్లను చెక్ చేసినట్లయితే ఫస్ట్ది మల్టీ టెన్యూర్. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ని 1 year కాకుండా 2-3 yearsకి తీసుకున్నట్లయితే మీకు అప్ టు 15% వరకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ రెండోది క్రెడిట్ స్కోర్ బేస్డ్. మీ క్రెడిట్ స్కోర్ కూడా మంచిగా ఉన్నట్లయితే మీకు అప్ టు 15% వరకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ మూడోది ఎర్లీ రెన్యువల్. దీంట్లో మీరు పాలసీ ఎక్స్పైర్ అవడానికి 15-20 రోజుల ముందుగానే రెన్యూ చేయించుకున్నట్లయితే మీకు 2.5% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఐసిఐసిఐ లంబార్డ్ ఎలివేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లో ప్రీమియమ్స్ ఎంత పడతాయనేది చెక్ చేసినట్లయితే ఎగ్జాంపుల్కి 30 సంవత్సరాల వ్యక్తి 10 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుని క్యాంప్ ప్రొటెక్టర్, రూమ్ మాడిఫైర్ యాడ్ ఆన్ కూడా తీసుకున్నాడు అనుకుందాం. క్యాంప్ ప్రొటెక్టర్ అంటే కన్జ్యూమబుల్స్, యాక్సెసరీస్, మెడిసిన్స్ ఇవన్నీ కూడా దీంట్లోకి కవర్ అవడం జరుగుతుంది. ఇతనికి ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకున్నట్లయితే 30 సంవత్సరాల ఉన్న వ్యక్తికి 9,513 రూపాయలు. అదే 30 సంవత్సరాలు ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకున్నట్లయితే 13,954 రూపాయలు. అదే ఫ్యామిలీ పోర్టల్లో 30 సంవత్సరాల నుండి చైల్డ్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి 18,596 రూపాయలు జీఎస్టీతో కలిపి కట్టవలసి ఉంటుంది. ఈ ప్రీమియమ్స్ని మిగిలిన హెల్త్ పాలసీతో కంపేర్ చేసినట్లయితే దీంట్లో చాలా తక్కువ పడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఐసిఐసిఐ లంబార్డ్ ఎలివేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.